ఫరం పెట్టావా అంటూ ఉంటారు. అసలు వాట్ ఈజ్ ఫరం? ఫరం ఎన్ని రకాలు ఉంటుంది, లేదంటే బిజినెస్ ఇంకెన్ని రకాలుగా చేయొచ్చు? లైక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే ఏంటి, పార్ట్నర్షిప్ ఫర్మ్ అంటే ఏంటి, ప్రొప్రైటర్షిప్ అంటే ఏంటి? ఫస్ట్ అండి, ఇండియాలో బిజినెస్ చేయాలంటే దెర్ ఆర్ 4 ways. ఒకటి ప్రొప్రైటర్షిప్, రెండోది పార్ట్నర్షిప్, మూడోది ఎల్ఎల్పి, అండ్ నాలుగోది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఒక ప్రొప్రైటర్షిప్ పెట్టాలని పార్ట్నర్షిప్ ఎంతమంది ఉండాలి, ఒక కంపెనీ పెట్టాలంటే మినిమం ఎంతమంది ఉండాలి, మ్యాక్సిమం ఎంతమంది ఉండాలి, పాన్ సపరేట్గా తీసుకోవాలా, లేదంటే రిజిస్ట్రేషన్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఏ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, అసలు బేసిక్ ఈ డిఫరెన్స్ ఏంటి, లేదంటే దేన్ని వాడితే దేనివల్ల మీకు ఫ్యూచర్లో అడ్వాంటేజ్ వస్తాయి, ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు ఎలా ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు పార్ట్నర్షిప్ ఫామ్ వచ్చేటప్పటికి అగైన్ దెర్ ఆర్ 2 ways అండి. ఒకటి రిజిస్టర్డ్ ఫామ్, అన్రిజిస్టర్డ్ ఫామ్ రెండు ఉంటాయి. ప్రైవేట్ లిమిటెడ్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ ఇట్ ఈస్ ఎ లిమిటెడ్ లయబిలిటీ. ఇప్పుడు మీరు బిజినెస్ చేశారు, ఆ బిజినెస్లో మీకు లాస్ వచ్చింది, మీ యొక్క పర్సనల్ అసెట్స్ కూడా అట్రాక్ట్ అవుతాయి. ఇఫ్ యు ఆర్ ఎస్టిమేటింగ్ లైక్ ఫ్యూచర్లో మీకు మీ పిల్లలకో మీ హెయిర్స్కో మీరు ట్రాన్స్ఫర్ చేయాలని ఆలోచన ఉన్నప్పుడు హలో అండి, మనం ఈరోజు ఈ వీడియోలో ఇండియాలో మీరు కానీ బిజినెస్ చేయాలంటే ఎన్ని టైప్ ఆఫ్ బిజినెస్, ఎన్ని వేస్ యూ కెన్ యూజ్ టు డూ బిజినెస్ అనేది చూద్దామండి. అంటే జనరల్గా మనం అనుకుంటూ ఈ మధ్య మనం మాట్లాడుతున్నప్పుడు జనం ఏం చెప్తారంటే ఫరం పెట్టావా అంటూ ఉంటారు. అసలు వాట్ ఈజ్ ఫరం? ఫరం ఎన్ని రకాలు ఉంటుంది, లేదంటే బిజినెస్ ఇంకెన్ని రకాలుగా చేయొచ్చు? లైక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే ఏంటి, పార్ట్నర్షిప్ ఫర్మ్ అంటే ఏంటి, ప్రొప్రైటర్షిప్ అంటే ఏంటి, ఇలా అన్ని రకాలుగా బిజినెస్ చేయొచ్చండి. అది ఎలా చేయాలి ఏంటి, దాంట్లో ఉన్న ఒక్కొక్క దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఒక్కో దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ అండి, ఇండియాలో బిజినెస్ చేయాలంటే దెర్ ఆర్ 4 ways. ఒకటి ప్రొప్రైటర్షిప్, రెండోది పార్ట్నర్షిప్, మూడోది ఎల్ఎల్పి, అండ్ నాలుగోది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి. అంటే అగైన్ ఈ 4 రకాల బిజినెస్ చేసేటప్పుడు అనేక రకమైన డిఫరెన్స్లు ఉన్నాయండి. అంటే లైక్ ఒక ప్రొప్రైటర్షిప్ పెట్టాలంటే ఎంతమంది ఉండాలి, ఒక కంపెనీ పెట్టాలంటే మినిమం ఎంతమంది ఉండాలి, మ్యాక్సిమం ఎంతమంది ఉండాలి, పాన్ సపరేట్గా తీసుకోవాలా, లేదంటే రిజిస్ట్రేషన్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఏ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, అసలు బేసిక్ ఈ డిఫరెన్స్ ఏంటి, లేదంటే దేన్ని వాడితే దేనివల్ల మీకు ఫ్యూచర్లో అడ్వాంటేజ్ వస్తాయి, ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు ఎలా ఉంటాయి, ఇలా ఒక ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికండి మినిమం పర్సన్స్. అంటే ఒక ప్రొప్రైటర్షిప్ పెట్టాలి అంటే ఒక పర్సన్ ఉంటే పెట్టుకోవచ్చండి. అదే పార్ట్నర్షిప్ పరం అయితే మినిమం 2 people ఉండాలి. సేమ్ ఎల్ఎల్పి కూడా మినిమం 2 people ఉండాలి. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వచ్చేటప్పుడు కూడా 2 people ఉండాలి. అదే మ్యాక్సిమం పీపుల్కి వచ్చేటప్పటికి ఏంటంటే అండి, ఇక సేమ్ ప్రొప్రైటర్ కంటే ఒక పర్సనే ఎలాగో తెలిసిందే. అదే పార్ట్నర్షిప్ ఫర్మ్కి వచ్చేటప్పటికి మ్యాక్సిమం పీపుల్ వచ్చేటప్పటికి 50 members వరకు ఉండొచ్చండి. అదే ఎల్ఎల్పికి అయితే దెర్ ఇస్ నో లిమిట్ ఎట్ ఆల్. అంటే ఎనీ నెంబర్ ఆఫ్ పీపుల్ కెన్ బి ఫార్మ్ యాజ్ ఎ ఎల్ఎల్పి. వెన్ ఇట్ కమ్స్ టు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇట్ కెన్ బి మ్యాక్సిమం 200 people వరకు ఉండొచ్చండి. సో కమింగ్ టు నెక్స్ట్ పాయింట్ అండి, రిజిస్ట్రేషన్. అంటే ఇవాళ మీరు ఫర్మ్ పెట్టదలుచుకున్నారు, ఆ బిజినెస్ స్టార్ట్ చేయదలుచుకున్నారు, ఎక్కడ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి అనేది డిఫరెంట్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టదలుచుకుంటే యూ హ్యావ్ టు గో టు ఎంసీఏ ఫర్ గెటింగ్ ఎ రిజిస్ట్రేషన్. అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సి వస్తుంది. సేమ్ అదేవిధంగా ఎల్ఎల్పి కూడా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లోనే మీకు రిజిస్ట్రేషన్ ఇస్తారు. అదేవిధంగా అదే మీరు ప్రొప్రైటరీ కన్సర్న్ పెట్టుకోదలుచుకుంటే మీరు ఎక్కడికో వెళ్ళి సపరేట్ రిజిస్ట్రేషన్స్ అంటే ఏమి ఉండవండి. అసలు నథింగ్ బట్ ప్రొప్రైటర్షిప్ అంటే ఇట్స్ జస్ట్ ఒక ట్రేడ్ నేమ్ అండి. అంటే జనరల్గా కొంతమంది ఏం చెప్తారంటే ఫర్మ్ అంటారు, కానీ ఇట్ ఈస్ అ ఫర్మ్ మీన్స్ ఇట్స్ ఎ ట్రేడ్ నేమ్. అంటే మీరు ఒక XYZ ఎంటర్ప్రైజెస్ అని పెట్టదలుచుకున్నారు, ఆ XYZ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఓ ట్రేడ్ నేమ్ పెట్టుకుని మీరు ఈవెన్ ఒక లేబర్ లైసెన్స్ తీసుకున్నా సరిపోతుందండి. లేబర్ లైసెన్స్ అంటే నథింగ్ బట్ ఒక స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, దాని దగ్గర తీసుకున్నా కానీ దాని పేరుతో మీరు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని బిజినెస్ చేసేసుకోవచ్చు. దానికి సపరేట్గా ఇంకో రిజిస్ట్రేషన్స్ అంటూ ఏమి ఉండవండి. వెన్ ఇట్ కమ్స్ టు పార్ట్నర్షిప్ ఫామ్ వచ్చేటప్పటికి అగైన్ దెర్ ఆర్ 2 ways అండి. ఒకటి రిజిస్టర్డ్ ఫాము, అన్రిజిస్టర్డ్ ఫామ్ రెండు ఉంటాయి. అంటే ఏంటంటే ఒక పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ రాసుకుని దాన్ని ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటే దాన్ని రిజిస్టర్డ్ ఫామ్ అంటామండి. అదే అసలు వాళ్ళ పార్ట్నర్షిప్ ఫామ్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఒక డీడ్ మీద రాసుకుని దాన్ని వితౌట్ రిజిస్ట్రేషన్ కూడా బిజినెస్ చేసుకోవచ్చు అండి. దాన్ని అన్రిజిస్టర్డ్ ఫామ్ అంటాం. అయితే మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మీరు కానీ ఒక బయట పార్ట్నర్స్ అంటే లైక్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా బయట వ్యక్తులతో పార్ట్నర్షిప్ ఫామ్ చేసేటప్పుడు బెటర్ టు గో ఫర్ రిజిస్ట్రేషన్ అండి. ఎందుకంటే
ఈ ఫ్యూచర్లో ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం రాకుండా చూసుకోవచ్చు. అంతేకాదండి, ఫ్యూచర్లో లోన్స్కి వెళ్ళినా సరే బ్యాంకులు రిజిస్టర్డ్ ఫామ్ అయితేనే లోన్స్ ఇస్తాయండి. సో బెటర్ పార్ట్నర్షిప్ ఫామ్ విషయానికి వచ్చేటప్పటికి రిజిస్టర్డ్ ఫామ్కి వెళ్ళడమే బెస్ట్. అన్రిజిస్టర్డ్ ఫామ్ అనేది బెటర్ నాట్ టు అవాయిడ్ ఇట్. వెన్ ఇట్ కమ్స్ టు ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఏంటి, ఎలా అంటే మేజర్ డిఫరెన్స్ అండి లయబిలిటీ. అంటే ఏంటంటే పార్ట్నర్షిప్ ఫామ్లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి లయబిలిటీ విషయంలో చాలా డిఫరెన్స్ ఉందండి. అంటే జనరల్గా ప్రైవేట్ లిమిటెడ్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ ఇట్ ఈస్ ఎ లిమిటెడ్ లయబిలిటీ. అంటే ఏంటంటే మీరు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టారు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టిన తర్వాత ఒక బిజినెస్ చేశారు. ఆ బిజినెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆ బిజినెస్లో చాలా లాసెస్ వచ్చింది. మీరు ఒక 100 కోట్లు కంపెనీ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ కొంత లోన్ తీసుకున్నారు బ్యాంక్ దగ్గర నుంచి. మీరు హ్యావింగ్ ప్రాపర్లీ డన్ ద బిజినెస్, దేర్ ఆర్ సమ్ లాసెస్ అనుకోండి, ఫర్ అజ్యూమింగ్ దట్. అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మీ యొక్క లయబిలిటీ అనేది రిస్ట్రిక్టెడ్ టు యువర్ షేర్ క్యాపిటల్ ఓన్లీ. అంటే అగైన్ మళ్ళీ మీరు కావాలని మోసం చేస్తే, ఏదన్నా కావాలని ఫ్రాడ్ చేస్తే అది కాదండి, అక్కడ షీల్డ్ రాదు. మీరు ప్రాపర్గా బిజినెస్ చేసి స్టిల్ మీకు ఏదన్నా లాసెస్ వచ్చి ఏదన్నా బిజినెస్ ప్రాబ్లమ్స్ వస్తే అక్కడ బీయింగ్ ఏ షేర్ హోల్డర్, బీయింగ్ ఏ ఓనర్, మీకు వచ్చే రెస్పాన్సిబిలిటీ ఆర్ మీకు వచ్చే లయబిలిటీ ఏంటంటే టు ది ఎక్స్టెంట్ ఆఫ్ యువర్ షేర్ క్యాపిటల్ మాత్రమే మీకు లయబిలిటీ ఉంటుంది. మోర్ దాన్ దట్ మీకు లయబిలిటీ ఏమి ఉండదు. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద లిమిటెడ్ లయబిలిటీ అంటే మేజర్ అదండి. అదే వెన్ ఇట్ కమ్స్ టు ప్రొప్రైటర్షిప్ కానివ్వండి, లేదంటే పార్ట్నర్షిప్ ఫామ్ వచ్చినప్పుడు దెర్ ఇస్ నో లిమిటేషన్ అండి. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు బిజినెస్ చేశారు, ఆ బిజినెస్లో మీకు ఎంతో ఒక లాస్ వచ్చింది, మీ యొక్క పర్సనల్ అసెట్స్ కూడా అట్రాక్ట్ అవుతాయి. అంటే మీకు ఎక్కడో ఊళ్ళో వ్యవసాయ భూమి ఉంది, దాన్ని కూడా వచ్చి కలెక్ట్ చేసుకునే రైట్ వీళ్ళకు ఉంటుంది. సో మేజర్ డిఫరెన్స్ ఈజ్ ద లయబిలిటీ. అదే ఎల్ఎల్పి కూడా ఉందండి. ఎల్ఎల్పికి వచ్చేటప్పటికి ఇట్స్ మిక్స్ ఆఫ్ దీస్ 2 థింగ్స్ అండి. అంటే లిమిటెడ్ లయబిలిటీ, పార్ట్నర్షిప్ ఫామ్. ఇప్పుడు బిఫోర్ ఎల్ఎల్పి మనం ఇంకొక పాయింట్ అంటే పార్ట్నర్షిప్ ఫామ్ గురించి డిస్కస్ చేద్దామండి. పార్ట్నర్షిప్ ఫామ్ అంటే ఏంటంటే అగైన్ లయబిలిటీ విషయానికి వచ్చేటప్పటికి దీన్ని ఏమంటారంటే జాయింట్ అండ్ సెవరల్ అంటారండి. అంటే ఏంటంటే పార్ట్నర్షిప్లో ఉన్న అందరు పార్ట్నర్స్కి లయబిలిటీ విషయంలో వాళ్ళ యొక్క ఇండివిజువల్ అసెట్స్ కూడా వెళ్ళొచ్చు. ఇట్స్ ఎ జాయింట్ లయబిలిటీ అండ్ సెవరల్ లయబిలిటీ. అంటే ఏదో వీలైతే పార్ట్నర్స్ అందరూ కలిసి కట్టాలి, లేదు పార్ట్నర్లు అందరూ కలిసి కట్టలేకపోతున్నారు, ఒక పార్ట్నర్ దగ్గర డబ్బులు ఉంటే ఒక పార్ట్నర్ దగ్గర కూడా ఇల్లు వసూలు చేసుకునే పవర్ ఉంటుంది. ఏది మీ యొక్క మేబీ మీకు లోన్ ఇచ్చిన బ్యాంక్ కావచ్చు, లేదా మీ క్రెడిటార్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అదే ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు పార్ట్నర్షిప్ ఫామ్లోను కానీ ప్రొప్రైటర్షిప్లో కానీ లయబిలిటీ అనేది అన్లిమిటెడ్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చేటప్పటికి లయబిలిటీ అనేది రిస్ట్రిక్టెడ్ టు యువర్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ రెండింటి యొక్క కొన్నిట్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్నిట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటికి మధ్య మార్గంగా ఇంకో కొత్తది ఒకటి వచ్చిందండి ఇప్పుడు ఎల్ఎల్పి. దీన్నే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఫామ్. ఎందుకంటే పార్ట్నర్షిప్లో అన్లిమిటెడ్ లయబిలిటీ అన్నాం, ప్రైవేట్ లిమిటెడ్ ఏమో లిమిటెడ్ లయబిలిటీ అన్నాం. ఈ రెండింటిని మిక్స్ చేస్తూ వచ్చిందే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఫామ్. అంటే ఏంటంటే దీంట్లో లయబిలిటీకి వచ్చేటప్పటికేమో మీ యొక్క లిమిటెడే ఉంటుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు కొన్ని అడ్వాంటేజెస్ లైక్ డూయింగ్ సమ్ బిజినెస్, లైక్ అపియరెన్స్ టు ది అదర్స్, అలాంటి ఇష్యూస్కి వచ్చేటప్పటికి లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఫామ్లో కొన్ని ఈ ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చే అడ్వాంటేజెస్ ఉంటాయి. అదేవిధంగా పార్ట్నర్షిప్ ఫామ్కి వచ్చే ఈ ప్రాబ్లం తీసేస్తూ లయబిలిటీని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. వెన్ ఇట్ కమ్స్ టు లయబిలిటీ అండి. రెండో పాయింట్, ఇప్పుడు మీరు ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు ఫ్యూచర్లో దాన్ని ఏదన్నా కన్వర్షన్ చేయాలన్నప్పుడు ఈ పార్ట్నర్షిప్ ఫామ్ కానీ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఫామ్ కానివ్వండి, ప్రైవేట్ లిమిటెడ్ కానీ ఇవన్నీ కూడా మీ కన్వర్షన్ అనేది వెరీ ఈజీ అండి. కానీ ప్రొప్రైటర్షిప్కి వచ్చేటప్పటికి యూ కెనాట్ కన్వర్ట్ ఇన్ ఫ్యూచర్ ఫ్రమ్ ప్రొప్రైటర్ టు అదర్ థింగ్. అంటే ఒకవేళ ఫ్యూచర్లో మీరు ప్రొప్రైటర్షిప్ని ఏదన్నా ఇంకోరికి మీ పిల్లలకో ఇంకోరికో ఇవ్వాలంటే దిర్ ఇస్ నో ఆప్షన్ లైక్ దాట్. ఎందుకంటే మీ హెయిర్స్కి ట్రాన్స్ఫర్ చేయాలన్నా కానీ అంత ఈజీ కాదండి. ఓన్లీ ఆప్షన్ ప్రొప్రైటర్షిప్ని మీరు ఇంకోరికి ఇవ్వాలంటే యూ హ్యావ్ టు సెల్ ఇట్. అంటే మీ అసెట్స్ లయబిలిటీస్ అన్ని ఇంకోరికి అమ్మేయాలి. సో మీరు కానీ మీ అజంప్షన్లో కానీ మీ యొక్క బిజినెస్ కానీ ఇఫ్ యు ఆర్ ఎస్టిమేటింగ్ లైక్ ఫ్యూచర్లో మీకు మీ పిల్లలకో మీ హెయిర్స్కో మీరు ట్రాన్స్ఫర్ చేయాలని ఆలోచన ఉన్నప్పుడు బెటర్ డోంట్ గో ఫర్ అ ప్రొప్రైటర్షిప్. అంటే మీరు ఇన్నాళ్ళ బట్టి ఏదైతే ఎస్టాబ్లిష్ చేశారో దాని యొక్క స్ట్రెంత్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు పాస్ ఆన్ చేయలేరు. ఎందుకంటే అది లేదు, దెర్ ఇస్ నో సచ్ ఏ ఫీజిబిలిటీ ఇన్ ద యాక్ట్.
సో అలాంటి సందర్భం మీరు డెవలప్ చేసి మీ పిల్లలకి ఇవ్వాలనుకున్నప్పుడు బెటర్ యూ గో ఫర్ అ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆర్ ఎల్ఎల్పి ఆర్ ఎ పార్ట్నర్షిప్ ఫామ్. అంతే తప్పితే సోల్ ప్రొప్రైటర్షిప్లో దేర్ ఇస్ నో సచ్ అన్ ఆప్షన్. అదేవిధంగా ఇంకా అడ్వాంటేజెస్ వెన్ కంపేర్ టు ప్రొప్రైటర్షిప్ పార్ట్నర్షిప్కి వచ్చేటప్పటికి ఏంటంటే లైక్ ఇప్పుడు మీరు స్కేలబిలిటీ అంటే లైక్ మీ బిజినెస్ని బాగా మీరు గ్రో చేయాలి, లేదా ఫండ్ రైజ్ చేయాలి, ఫ్యూచర్లో మీరు ఒక గ్లోబల్గా వేరే కంట్రీస్ నుంచి డబ్బులు ఇన్వెస్టర్ని పట్టుకు రావాలి, ఇవన్నీ చేయాలనుకున్నప్పుడు బెటర్ ఆల్వేస్ గో ఫర్ అ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఎందుకంటే ప్రొప్రైటర్షిప్ అంటే అది ఎవరికి విజిబిలిటీ కూడా ఉండదండి. లైక్ నో బడీ కెన్ సీ వెదర్ ఇస్ ఏ ప్రొప్రైటర్షిప్. అదే పార్ట్నర్షిప్ ఫామ్ కూడా అంతే అండి, ఎవరికి విజిబిలిటీ ఉండదు. అంటే ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో ఒక ఇన్వెస్టర్ ఉన్నాడు, మీరు కంపెనీ యొక్క మీ స్ట్రెంత్ ఇది అని చెప్పినప్పుడు అతను మీ కంపెనీ గురించి గూగుల్ చేసో ఇంకోటి చేసో చెక్ చేయాలనుకున్నప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కానీ ఎల్ఎల్పి ఫామ్ అయితే యూ కెన్ సింప్లీ గో అండ్ చెక్ ఇన్ యువర్ ఎంసీఏ వెబ్సైట్ యూ కెన్ వెరిఫై యువర్ డీటెయిల్స్. అదే మీరు ప్రొప్రైటర్షిప్ ఉంది, నాకు పార్ట్నర్షిప్ ఫామ్ ఉందంటే అది ఎవరు చెక్ చేయలేరండి, అంత ఈజీ కాదు, అది చెక్ చేయడం కూడా ఇంపాసిబుల్. సో అలా మీరు స్కేల్ ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్ యువర్ బిజినెస్ టు ద నెక్స్ట్ లెవెల్, ఆల్వేస్ గో ఫర్ అ పార్ట్నర్షిప్ ఎల్ఎల్పి ఆర్ అ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఎందుకంటే దాంట్లోనే మీకు అడ్వాంటేజ్ ఉంది. ఈవెన్ బెటర్ ఆల్వేస్ గో ఫర్ అ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇఫ్ యూ హ్యావ్ ఎ బిగ్ థాట్స్. ఎందుకంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మేనేజ్మెంట్ వచ్చేటప్పటికి దాన్ని ఏమంటారంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఒక పర్సన్ అయ్యండి, అంటే మీరు కంపెనీని స్టార్ట్ చేసి యూ నీడ్ నాట్ రన్ ద బిజినెస్, యూ కెన్ బీ దేర్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూఎస్లో కూర్చుని మీరు షేర్ హోల్డర్ అయ్యండి కంపెనీకి, మీరు ఇంకొక 2 ఎంప్లాయీస్ని డైరెక్టర్గా పెట్టి కూడా కంపెనీని రన్ చేయొచ్చు. మిగతా అన్ని ఈ ప్రొప్రైటర్షిప్ పార్ట్నర్షిప్ ఫామ్ ఎల్ఎల్పిలో ఆప్షన్ ఉండదండి. ఎందుకంటే ఎల్ఎల్పిలో ద పార్ట్నర్ ఓన్లీ షుడ్ బి అ మేనేజింగ్ పార్ట్నర్ ఆర్ డిజిగ్నేటర్ పార్ట్నర్ అవ్వాలంటే ఫస్ట్ పార్ట్నర్ అయి ఉండాలి. అదే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వచ్చేటప్పటికి డైరెక్టర్ నీడ్ నాట్ బి ఏ షేర్ హోల్డర్. అంటే మీకు షేర్ హోల్డింగ్ ఉంటేనే డైరెక్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. వితౌట్ హ్యావింగ్ ఏ సింగిల్ షేర్ యూ కెన్ బికమ్ ఏ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఏ కంపెనీ. సో అలా మీరు స్కేలబిలిటీ విషయంలో థింక్ చేసే హక్కనైతే మాత్రం బెటర్ యూ గో ఫర్ అ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. దీస్ ఆర్ ది మేజర్ వాట్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ యూ ఈజ్ దీస్ ఆర్ ద మేజర్ డిఫరెన్సెస్, మేజర్ అడ్వాంటేజెస్, మేజర్ డిసడ్వాంటేజెస్ బిట్వీన్ స్టార్టింగ్ ఏ కంపెనీ. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్సెప్షన్, హౌ యూ వాంట్ టు స్టార్ట్ యువర్ బిజినెస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టెండర్ బేస్డ్ బిజినెస్ చేస్తున్నారు, అప్పుడు మీరు ప్రొప్రైటరీ కన్సర్న్ పెట్టారు అనుకోండి. ఆ ప్రొప్రైటరీ కన్సర్న్ రన్ చేస్తున్నారు, మీ బాగానే మీ యొక్క 50 crores టర్న్ ఓవర్ అవుతుంది, మీ బాగానే ఉంది. మీరు ఒక పాన్ నెంబర్, ఆ పాన్ నెంబర్ ఎవరిది అవుతుంది, మీ యొక్క సోల్ ప్రొప్రైటర్ పాన్ నెంబర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా ఆ పర్సన్ అతను చనిపోయాడు అనుకోండి, రేపొద్దుని మీకు ఇంత బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉండి కూడా మీ పిల్లలు ఆ బిజినెస్ని ఎక్కడా క్లెయిమ్ చేసుకోలేరు. ఎందుకంటే పాన్ బేస్డ్ అది. ఆ పాన్ వెళ్ళగానే ఈ పాన్ నెంబర్లో మీ ఫాదర్ పాన్ నెంబర్ ఉంది, ఆ పాన్ నెంబర్కి ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ మీరు స్టార్ట్ చేసిన బిజినెస్కి ఎక్స్పీరియన్స్ లేదని చెప్పి మీరు రిజెక్ట్ చేస్తారు. సో అలా కొన్ని కండిషన్స్, అంటే లైక్ మీరు ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ ఎ టెండర్ బేస్డ్ బిజినెస్ అన్నప్పుడు బెటర్ డోంట్ గో ఫర్ ఎ ప్రొప్రైటర్షిప్. యూ ఆల్వేస్ ట్రై టు గో ఫర్ సమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ పార్ట్నర్షిప్ ఫామ్. ఇంకో పాయింట్ అండి, వెన్ ఇట్ కమ్స్ టు ఇన్కమ్ ట్యాక్స్ రేట్ వచ్చేటప్పటికి ప్రొప్రైటర్షిప్ అయితే మీరు 30 ప్రాఫిట్ మీద మీ యొక్క ఇన్కమ్ని మీ స్లాబ్ సిస్టమ్ ప్రకారం అప్లై చేసి ఆ ట్యాక్స్ రేట్ అప్లై అవుతుందండి. కానీ పార్ట్నర్షిప్ ఫామ్కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ 30% ట్యాక్స్ రేట్ అండి. అదే ఎల్ఎల్పికి వచ్చేటప్పటికి కూడా సేమ్ పార్ట్నర్షిప్ ఫామ్కి ఏదైతే రేట్ వస్తుందో అదే రేట్ అప్లై అయ్యింది. కానీ కంపెనీకి వచ్చేటప్పటికి డిపెండ్స్ ఆన్ ది టర్న్ ఓవర్ 25%, కొన్ని కంపెనీ స్మాల్ కంపెనీస్కి, బిగ్ కంపెనీస్కి అయితే 30% ట్యాక్స్ రేట్ వస్తుందండి. అయితే కొంతమంది అండి ఈ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి కొన్ని రాంగ్ అప్రహెన్షన్స్ ఉన్నాయండి. అంటే లైక్ ఏంటంటే నా పాన్ సపరేటు, లేదంటే ఫరం పాన్ సపరేట్ అని, నా బ్యాంక్ అకౌంట్ సపరేటు, ఫరం బ్యాంక్ అకౌంట్ సపరేట్ అని, లేదంటే వాళ్ళ యొక్క పర్సనల్ ఇన్కమ్స్ అన్నీ దీంట్లో రావని, ఇలాంటి కొన్ని డౌట్స్ ఉన్నాయండి. అది మీకు క్లియర్ చేయాలంటే 2-3 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి ఏంటంటే ఈ ప్రొప్రైటర్షిప్ అన్న తర్వాత మీ పరం ట్రేడ్ పేరుతో ఉన్న బ్యాంక్ అకౌంట్ కానివ్వండి, లేదంటే మీ యొక్క పర్సనల్ పేరుతో ఉన్న బ్యాంక్ అకౌంట్ కానివ్వండి, అన్నీ మీరు ఇన్కమ్ ట్యాక్స్ లెక్క చూపించాలి. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రేడ్ నేమ్తో బిజినెస్ చేస్తున్నారు, కానీ మీ పర్సనల్ అకౌంట్లోకి ఏదో డబ్బులు వచ్చాయి, అది మీరు లెక్క చూపించక్కర్లేదు అనుకున్న ఆలోచనలు ఉండమాకండి. డెఫినెట్గా అది కూడా చూపించాల్సి వస్తుంది.
వెన్ ఇట్ కమ్స్ టు అదేవిధంగా కొంతమంది అండి అతను పర్సనల్ పేరుతో బిజినెస్ చేస్తాడు, ఆయనకి ఎక్కడో ఒక కమర్షియల్ ప్రాపర్టీ ఉంటుంది, దాన్ని రెంట్కి ఇస్తాడు, ఆ రెంట్ మీద జిఎస్టీ కలెక్ట్ చేయక్కర్లేదు, ఇది నా పర్సనల్ ఇన్కమ్ కదా, నా బిజినెస్ ఎసెట్ కాదు కదా, నా పర్సనల్ ఎసెట్ కదా అనుకుంటాడు. అలా కాదండి, ఎందుకంటే ఇట్స్ పాన్ బేస్డ్, జిఎస్టీ ఈజ్ ఆల్వేస్ పాన్ బేస్డ్. అంటే వన్స్ ద మూమెంట్ యు ఆర్ రిజిస్టర్డ్ ఇన్ ద జిఎస్టీ యాక్ట్ అన్నప్పుడు మీ ట్రేడ్ బిజినెస్లో వచ్చిన ఇన్కమ్ కానివ్వండి, లేదు మీ యొక్క పర్సనల్ ఇన్కమ్ కానీ ఒకవేళ జిఎస్టీ అట్రాక్ట్ అయ్యే ఐటమ్ అయితే దాని మీద కూడా మీరు జిఎస్టీ కట్టాల్సి వస్తుంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. కొంతమందికి తెలుసో తెలియకో అంటే ప్రొప్రైటర్షిప్లో ఉన్న ప్రాబ్లం అండి ఇదంతా. మిగతా అన్నిటికీ సపరేట్ ఎంటిటీ, అది అందరికీ తెలిసిపోయిందే. సపరేట్ పాన్ ఉంటుంది, ఇప్పుడు పార్ట్నర్షిప్ ఫామ్కి సపరేట్ పాన్ వస్తుంది, ఎల్ఎల్పికి సపరేట్ పాన్ వస్తుంది, ప్రైవేట్ లిమిటెడ్ సపరేట్ పాన్ వస్తుంది. కానీ ప్రొప్రైటర్కి వచ్చేటప్పటికి కొంతమంది తెలియక అది ఫర్మ్ సపరేటు, నేను సపరేట్ అనుకుంటారు. దేర్ ఇస్ నో సపరేట్ ఎంటిటీ అండి. యు ఆర్ ది రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్, యువర్ పర్సనల్ ఇన్కమ్ ఆర్ ఫర్మ్ ఇన్కమ్. సో దీస్ ఆర్ ద థింగ్స్ టు బి టేకెన్ కేర్ అండి. కైండ్లీ టేక్ కేర్. థ్యాంక్ యూ.